ములుగు గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రాణభయంతో మీడియాను ఆశ్రయించింది. తనకు ప్రాణభయం ఉందని, తనకు తన కుటుంబానికి రక్షణ కావాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే గాంధీనగర్ గ్రామానికి చెందిన బొచ్చు ప్రమిళ అనే ఓ మహిళకు చెందిన 36 గుంటల భూమిని బొచ్చు మొగిలి అనే వ్యక్తి, అతని కుమారులు బొచ్చు అభిషేక్, బొచ్చు అనుదీప్ తో కలిసి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సదరు మహిళకు చెందిన 36 గుంటల భూమిలో మేడారం భద్రయ్య అనే బినామీతో బొచ్చు మొగిలి పంట వేయించాడు. విషయం తెలుసుకున్న ప్రమీల బాధ్యులను నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో ప్రమీల పోలీసులను ఆశ్రయించగా నిందితులు ముగ్గురు భూమి జోలికి వెళ్లమని ఒప్పుకొని బయటకొచ్చారు. అనంతరం మళ్లీ భూమి మాదే, పంట మాదే, ఎవరు అడ్డం వచ్చినా చంపుతామంటూ బాధితురాలిని బెదిరించినట్టు తెలుస్తోంది. దాంతో బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని మీడియాను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా సోదరి భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న బొచ్చు మొగిలి, అతని కుమారులు అభిషేక్, అనుదీపుల వైఖరి పట్ల పలువురు గ్రామ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాదే అయ్యా, మరి నా పేరు బొచ్చు ప్రమీల, గాంధీనగర్ మాది. మా తమ్ముడు ఉన్నాడు పక్క పొంటి. నా పొలం ఎవ్వలకో వేరేటోళ్ళకు నాకు తెలియకుండా కౌలుకి ఇచ్చిండు, నాదాని ఇచ్చిండట. నాకు తెలియకుండా నాటెత్తే నేను ఇక్కడికి వచ్చి చూసిన. ఇంటికి పోయి పెద్ద మనుషులతో వాళ్ళ వీళ్ళతో చెప్తే తినకుంటే పోలీస్ స్టేషన్ పోతే సార్ పిలిపించి అడిగితే నాకు తెలియదు, ఎవరేసిండో నాకు తెలియదు అంటాడు. నీకు తెలియకుంటే ఎట్లా అంటే వేసిన ఆయన అన్నాడు కదా, ఈ మొయిలైనా చెప్తాను వేసుకున్నాను అన్నాడు. ఆ కౌలు నీకు ఇస్తానంటే కౌలు వద్దు, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఈ పొలం వద్దా అని అంటే మళ్ళీ ఆయన నుంచి సార్ చెప్పగా నారే పోకురా, ల్యాండ్ కాడికి పోకురా అని చెప్తే మళ్ళీ రోడ్ ఎక్కగానే మళ్ళీ గొడవ పెడతాను. నాకు పాన భయం ఉన్నది, నన్ను చంపుతాడట. పొలం కాడికి వస్తే 2 కొడుకులు అయ్యా. నా పొలం కూడా వేరే బొత్తుమైలు వేరేటోళ్ళకు కూడా వాళ్ళకి అన్ని ఇస్తే నాకు కళ్ళు కనబడతలేవు, శాతం అయితే లేదు పిండి మోస్తానికి. వేరేటోళ్ళకి ఇస్తే చెప్పులు తెచ్చి పెడతాండు, వాళ్ళని తిడతాండు, ఎవ్వరు పడతలేరు. 2 సంవత్సరాలు నాకు పొలం నాది, నాకు కావాలి. నాకు ప్రాయం ఉన్నది, నాకు ఏం న్యాయం చేస్తారు? ఏసఐ సార్ దగ్గరికి 3 సార్లు పోయినా, చెప్పినప్పుడే ఇంటాను, మళ్ళీ గొడవ చేస్తాను. నా పొలం నా కాడికి రాకుండా కావాలి, నా జోలికి రాకుండా చేయండి. అవి ఇప్పుడు కవులకి ఎట్లిస్తాడు? నా పొలాన్ని బట్టి ఎట్లిస్తాడు? అది కావాలి. ఇప్పుడు వాళ్ళని పిలిపించి అడిగి నా పొలం కాడికి రాకుండా చెయ్యండి, నాకు న్యాయం చెయ్యండి, దండం పెడతా. ఎవడు వాడు బొచ్చు మిగిలి, నేను బొచ్చు మిగిలి నన్ను మోసం చేసాడు. నేను చెట్టు కింద ఇగో ఇప్పుడు నిలబడ్డా అన్నం పట్టుకొని అవి ఆడబాటుగా ఆడ కూడా అట్లా నిలబడి పవనం చేసినట్టుగా ఉన్నది. అయితే నేను బొచ్చు మిగిలి దున్నామంటే దున్నా ఇక్కడ మిగిలి ఫోన్ ఎత్తలేడు బండి ఎవరు అది దున్నొద్దు అన్నాడు అందరిని. అన్నాడు మొగిలి నేను అడగలే 2 సంవత్సరాల నుంచి కాదు, ఎవరిని మొగిలిని అడిగి భూమి వేసినావు అంటున్నా. అరే నీకు ఏమంటే నీకే ఇస్తానని చెప్పిన ఆయన. ఎవరిని అడిగేసినావు నువ్వు? భూమి ఎవరి భూమి? ఎవరి భూమి? ఎవరిని అడిగేసినావు? ఎవరు కౌలుకి ఇచ్చిండు? నువ్వు ఎందుకు వేసినావు? నువ్వేమనికి ఇచ్చాడు? నీకేమంటే నీకే ఇస్తాను. కౌలు పైసలు పైసల గురించి కాదు, పైసల గురించి కాదు. భూమి ఏమందని వేసినావు అంటున్నా. నువ్వు తెలుసుకో భూమి ఏమందని? భూమి నాదే అన్నాడు. ఎవరు అన్నాడు భూమి? అన్నాడా? అన్నాడా? చెప్తావా?